నమస్కారం. ఈరోజు ఫుల్ ఎనర్జెటిక్ గా ఫుల్ ఉత్సాహంతో నేను కూర్చునున్నాను మన మాస్ జాతర టీం మాస్ మహారాజా రవితేజ గారు. మీకు ఎనర్జీ వస్తుందో రాదో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే మాకు ఎనర్జీ వస్తుంది కాబట్టి రవితేజ గారు ఒక్కసారి ఇట్లా డిప్ అయిపోతూ ఉంటుంది. అసలు అప్పుడప్పుడు దాన్ని రోజు చార్జ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫుల్ డైనమిక్ పర్ఫార్మర్ శ్రీలీల ఈరోజు చాలా ఒక చీర కట్టుకొని చాలా నాకేం తెలియదు అసలు ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ మీ టైప్లో కూర్చొని ఉంది. అండ్ ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నటువంటి డైరెక్టర్ డెబ్యూటెంట్ ఇంటర్వ్యూలో కూడా డెబ్యూ చేస్తున్నటువంటి భానుగారు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ఎక్స్పీరియన్స్ తర్వాత ఫస్ట్ భానుగారితోనే మొదలు పెడదాం. భానుగారు మీ నుంచే స్టార్ట్ చేస్తాం. ఇలాంటి చేసి 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 చాలా చేస్తాం. నేను కూడా చెప్పండి భానుగారు, రైటర్ టు డైరెక్టర్, ఇలా రవితేజ గారితో ఒక సినిమా, శ్రీలీల గారు హీరోయిన్ అండ్ నేను యాంకర్ గా ఒక ఇంటర్వ్యూ అవుతుందని మీరు అనుకున్నారా? అది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో తిరగడానిట్టుగా ఉంది నాకు. అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రైటర్ కదా, చాలా ఎట్కాలు ఉన్నాయి. ప్లీజ్ సారీ ఫర్ ది ఇంటరప్షన్, కంటిన్యూ. చెప్పండి. ఫస్ట్ సుమగారితో ఇంటర్వ్యూ అంటే కొంచెం టెన్షన్ పడ్డాను. అది అబద్ధం అసలు లేదు. ఇప్పుడు కూల్. మీది ఏ ఊరండి? నాది వైజాగ్ అండి. ఓకే. అంటే ఈ సర్కాజం అనేది రైటింగ్ లో ముందు నుంచే ఉండేదా లేకపోతే రవితేజ గారు కలిసిన తర్వాత ఆయనతో వర్క్ మొదలు పెట్టిన తర్వాత స్టార్ట్ అయిందా? ఆనెస్ట్ గా చెప్పు దానికి. నువ్వు అనవసరంగా లేని పని అని సన్మాన సభలు పెట్టదు. నువ్వు ఆనెస్ట్ గా ఉన్నది చెప్పి. లేదు, నాకు కామెడీ టైమింగ్ ఫస్ట్ నుంచి కామెడీ అంటే చాలా ఇష్టం అండి నాకు. నేను సామాజిక మూవీకి రైటర్ గా పనిచేశాను. సో తర్వాత చాలా ఎంటర్టైన్మెంట్ మూవీస్, వాల్టర్ వేరయ్య సార్తో ఫస్ట్ మూవీ నాకు వాల్టర్ వేరయ్య డైలాగ్స్ వన్ ఆఫ్ ద రైటర్ ని దానికి నేను. ఆ తర్వాత సార్తో పరిచయం అవడం. సో ఎంటర్టైన్మెంట్ నాకు చాలా ఇష్టం. మ్యాక్సిమం ఎంటర్టైన్ చేసే హీరోలు ఎవరైతే ఉన్నారో అందరూ నాకు బాగా. సో రవితేజ గారు అందులో బిగినింగ్ కాబట్టి ఫస్ట్ ఆయనకి అప్రోచ్. అందులో రవితేజ గారు ఫస్ట్ ఎంటర్టైనింగ్ హీరోస్. ఏదో పదం వాడారు. నాకు ఇలా దూరంగా నిలబడి ఉన్నాడు. వాళ్ళ దగ్గర షూటింగ్ జరుగుతుంది. దూరంగా నిలబడి అలా చూస్తాడు. నేను కొంత గ్రహించాను, ఇది అప్లికేషన్ పెట్టడానికి వస్తున్నాడని. మెల్లిగా వచ్చి కథ ఒకటి ఉండే, కథ వింటారా అంటే అప్పటికేంటంటే ఫుల్ బిజీ నేను. అంటే కమిట్మెంట్స్, బిజీ అంటే బిజీ, కమిట్మెంట్స్ బిజీ అనుకుని దీనికి 1 year పట్టింది నేను అంకమ్మ. సరే అయితే ఓకే, ఆవిడ వచ్చి కథ ఏంటంటే ఉన్నాయా బాబు అని చెప్పేసి ఫస్ట్ అక్కడే తను అప్రోచ్ అయ్యాను. మెల్లిగా తాయితీగా ఉంటాడు. కానీ అప్పటికే మీ దగ్గర ఇంకో 2-3 కథలు వేరే అదే లైనప్ ఉన్నది. కానీ వచ్చి దాన్ని నాకు చెప్తానంటే కొంచెం వెయిట్ చేయాలి అబ్బాయి అనగానే చిన్న డిసప్పాయింట్ ఎక్స్ప్రెషన్. వెయిట్ చేయమంటున్నాడు ఏంటని చెప్పేసి తర్వాత మళ్ళీ అప్రోచ్ అయ్యి కథ వింటాం. తర్వాత ఎలా ఇచ్చారు మీరు డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెషన్? ఒకసారి ఇప్పుడు నాకు చూడాలి. అంతే కాదు, ఇప్పుడు కష్టం. అన్నీ అయిపోయినాయి కదా, ఇగో పోస్టులు కూడా తగిలేసినాయి, ఇంకో అలాంటివి ఉండవు. అయిపోయింది కదా, పని అయిపోయింది కదా. అంటే కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళే యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటారు, కొంతమంది డైరెక్టర్స్ చెప్తారు. ఈయన ఏ బ్యాచ్ లో వస్తారు? చెప్తాడు, బాగా చెప్తాడు. బట్ బేసిక్ కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా తను ఈ సినిమా తర్వాత ఇప్పుడు సక్సెస్ మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుద్ది డెఫినెట్గా. అప్పుడు నా తెలిసి ఇంకా ఓపెన్ అవుతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ సీన్ నీట్గా చెప్తాడు. ఇప్పుడు చదివేటప్పుడు ఆన్ స్పాట్ కాకుండా వచ్చి మనకి స్క్రిప్ట్ వినిపిస్తాడు కదా, సీన్ పేపర్ వినిపిస్తాడు కదా, అప్పుడు ఫుల్ అసలు తనే నవ్వేసుకుంటూ ఉంటాడు. అసలు సీన్ చాలా బాగా చెప్తాడు. అండ్ తనలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అంటారా, ప్లస్ పాయింట్ అంటారా, ఇది కరెక్ట్గా లేదనగానే విత్ ఇన్ నో టైం మార్చి దాన్ని ద బెస్ట్ తీసుకొస్తాడు. సూపర్ క్వాలిటీ కదా, మంచి క్వాలిటీ, డెఫినెట్గా మంచి క్వాలిటీ అది. అంటే కొంతమంది వాళ్ళ బేబీని అట్లాగే పట్టుకొని కూర్చుంటారు, నేను చేంజ్ చేయను. లేదు, అలాంటిది కాదు అసలు. మొత్తం మార్చేసి నీట్గా మొత్తం సీన్ ఇది ఎక్కడ సరిగ్గా లేదు, నీ ఫస్ట్ సినిమా కొంచెం అలా కాకుండా వెళ్ళి నెక్స్ట్ డే వస్తాను అనుకుంటాం కాదు, గంటలో ఫోన్ చేస్తాడు, సార్ రానా మళ్ళీ వచ్చేస్తాడు. సో అతనికి ప్లస్ ఏంటంటే నందు, రైటర్ నందు తన పార్ట్నర్. సో చాలా బాగా కొలాబరేషన్ లో జరిగింది అన్నమాట. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.